ఎన్నికలలో ఉపాధ్యాయులు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని బీజేపీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సారథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు రుణపడి ఉంటామని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, సౌల క్రాంతి, మీస సంజీవ్, శ్రీనివాసరావు, చిగురు వెంకన్న, కోళ్ల కృష్ణ, వరి వెంకటేష్, గిరిధర్ రెడ్డి, ఎదునూరి గోపి, సుద్దల స్వామి, శ్రీకాంత్, రాజిరెడ్డి, సత్యం, కార్తిక్ రెడ్డి, రమేష్, మీస స్వామి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी का नायकत्व, किशन रेड्डी का नायकत्व, किशन रेड्डी का नायकत्व. జై శ్రీరామ్. తెలంగాణ పట్టభద్రులకు అలాగే ఉపాధ్యాయులు, ముఖ్యంగా తపస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అపురూపమైన ఎనలేని విజయం మాకు సాధించినందుకు తెలంగాణ ప్రజల తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు రాబోయే రోజులు మన పార్టీ అని మన కార్యకర్తలకు వినియోగించుకుంటున్నాను. అందరము కలిసి ఇప్పుడే ప్రధానమంత్రిని అయితే ఎట్లాగో దేశంలో తీసుకొచ్చినామో అదేవిధంగా రాబోయే ప్రతి ఎలక్షన్లలో బండి సంజయ్ అన్న నాయకత్వంలో, ఇవాళ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ అన్న నాయకత్వంలో ముందుకు తీసుకొని, అలాగే కొత్తగా మా జిల్లా అధ్యక్షులైన రెడ్డివైన గోపన్న సహకారాలతోటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. తపస్సు సంస్థ అయినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయము తెలంగాణ ప్రజలకు అంకితం. ఎందుకంటే ఈ విజయం వల్ల మేము ప్రజలలో దగ్గరికి పోవడానికి కారణమైనటువంటి పట్టభద్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సందర్భంగా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది. నిన్ననే టీచర్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయం సాధించి 3 సీట్లలో 2టిని కైవసం చేసుకొని ఉత్తర తెలంగాణలో బాగా వేసి బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక 40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న 25 ప్రభారీ ఇన్ఛార్జీలను ప్రతి మండలానికి కొంతమంది ఇన్ఛార్జీలు నిర్వహించి ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు ఎన్నికల్లో పనిచేయడం వల్ల విజయం సాధించడం జరిగింది. ఇదే ఊపును రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ సూచించి ఢిల్లీలో కాదు గల్లీలో కూడా, రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసేందుకు ఈ ఎన్నికల నిదర్శనంగా జరుపుకుంటూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరి సమస్యల యొక్క భారతీయ జనతా పార్టీ సమస్యలుగా భావించి రానున్న ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామని తెలుపుకుంటూ భారత్ మాతాకి జై.